ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? అనుష. ఎస్, ఎస్, ఏ. కంగ్రాట్స్ అను. రాధవి నువ్వే, నేనే గోపిక. పల్లవి పేరొస్తే బాగుండేది. అయినా సరే నిన్ను వదలను. ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు కదా, చూస్తాను అంత. అనుగారు, కంగ్రాట్స్ అండి. ఆల్ ది బెస్ట్ అనుగారు. థ్యాంక్ యూ చరణ్ గారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. అను, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. యాడ్ బాగా చేయండి, దాని మీద చాలా ఖర్చు పెడుతున్నాం. సరే అండి. యాడ్ బాగా చేయండమ్మా. చూసావా, యాడ్ నువ్వే చేయాలని సాక్షాత్తు ఆ రాధాకృష్ణులే బ్లెస్ చేశారు. పల్లవి, ఒక్క నిమిషం. ఒక కాల్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ చరణ్ గారు. థ్యాంక్ యూ పల్లవి గారు. మా అను అద్భుతంగా చేస్తుంది. మీ డైరెక్షన్లో యాడ్ పెద్ద సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పల్లవి గారు. గ్రాణి, సరే, తర్వాత కాల్ చేస్తాను. పెట్టే, బిజీగా ఉన్నాను. బాయ్. ఏంటి అలా చూస్తున్నారు? మీ పేరు వచ్చింది కదా చీటీలో, అందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటి, మా అక్క పేరు వస్తే సంతోషంగా ఉండదా? అలాని కాదు, ఎందుకో నా మనసులో మీరుంటే బాగుంటుంది అనిపించింది. అసలు నా పేరు రాకూడదు అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్, నా పేరు వచ్చింది. ఎందుకంటే నాకు కెమెరా ముందు నటించడం ఇష్టం లేదు. కానీ గుడికి విరాళం ఇవ్వాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. నిజానికి చిన్నప్పటి నుంచి అక్కకి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్, నాటికలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎన్నో వాటిలో పార్టిసిపేట్ చేసి ప్రైజులు కూడా గెలుచుకుంది. నేను అస్సలు వెళ్లేదాన్ని కాదు స్టేజ్ మీదకి. అందుకే ఇప్పుడు రాధగా చెయ్యాలన్నా పెద్దగా ఎగ్జైట్ అవ్వట్లేదు. అయ్యో, మీరేంటండి అలా డల్ అయ్యారు? డిసప్పాయింట్ అవ్వకండి, జస్ట్ నా ఫీలింగ్ చెప్పానంతే. కానీ మీ పక్కన యాక్ట్ చేయాలంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ రాధాకృష్ణుల గెటప్లో మనం యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందంటే చాలా లక్ ఉండాలి. పైగా మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారసులు మీరు.
అలాంటి వారి పక్కన నటించాలంటే ఎంతమందికి ఛాన్స్ వస్తుంది చెప్పండి. సో ఐఎమ్ లక్కీ గర్ల్. మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం, మనసే నా మనసే తేలిందే ఈ క్షణం. మళ్ళీ మళ్ళీ తాకెన ఎదసడిలా, చేపకు విసిరిన హోవలలా, ఒడ్డునే తాకిన చంద్రపు అలలా, కలలో మెదిలే కల్లోలమే కదా ఈ ప్రేమ. నా ఎదలో కదిలే సంగీతమే కదా. సార్, రాధ కళ్ళు టైట్ క్లోజ్ లో తీయండి. లెన్స్ షార్ట్ ను బట్టి మార్చుకోండి. ఓకే సార్. లైటింగ్ ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు సార్. బ్యూటిఫుల్ షార్ట్స్ రావాలి. అలాగే. డ్యూరేషన్ కూడా 30 సెకండ్స్ దాటకూడదు. ఓకే సార్. అనుషాని నన్ను టైట్ క్లోజ్ లో షార్ట్స్ తీయండి. ఓకే సార్. ఓకే సార్. నేను 5 minutes లో వస్తాను. అలాగే. చూసావా, ఆ సోడబుడ్డమ్మాయి రాధాగా ఎక్కడ చేస్తుందోనని నేను భయపడి చచ్చానే. అయినా ఆ రాధకి ఈ ఫేస్ ఎక్కడ సరిపోతుంది? పాపం చెయ్యాలని అత్యాశపడింది. అయినా మన టైం బాగుందే, లేదంటే కళ్ళు కనబడని రాధని చూడాల్సి వచ్చేది. అయినా ఆ అనుషకి వాళ్ళక్కని రాధగా చెయ్యాలని అంత ఆతృతమెందుకు నాకర్థం కాలేదు. ఒకవేళ రాధాగా ఆ సోడబుడ్డు వచ్చుంటే మాత్రం అనుషని ఎందుకు మా మీద ఇంతగా కక్ష కట్టావు, మేమేమైపోవాలని అడగాలనుకున్నాను. ఏంటనుష గారు, మీరు ఇంకా రెడీ అవ్వలేదా? మా పల్లవిని రెడీ చేశాను. హాఫ్ సారీ కట్టించారా? అవును, హాఫ్ సారీలో మా పల్లవి 16 అణాల తెలుగింటి ఆడపిల్లలా ఉంటుంది. నాకన్నా ఎంతో అందంగా మా పల్లవియే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది. అవునా? మీరింత గొప్పగా చెప్తుంటే ఇప్పుడే మీ అక్కను చూడాలనిపిస్తుంది. ఇప్పుడే పిలుస్తాను. పల్లవి, పల్లవి. నీకు దిష్టి తగలకుండా దిష్టి చుక్క పెడతాను. నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావే. హాఫ్ సారీలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరింత అందంగా ఉంటారని మేమస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ. మీరు చాలా షూటింగులో చేస్తూ ఉంటారు కాబట్టి మా పల్లవి కట్టుకున్న హాఫ్ శారీ కెమెరాలో బాగా కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తున్న దానికన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ హాఫ్ సారీ సెలెక్ట్ చేసింది మా అనుషని. తన సెలెక్షన్ సూపర్ కదా. నువ్వు రాధగా రెడీ అవ్వాలి కదా, తొందరగా పదా, షూటింగ్ కి టైం అవుతుంది. పల్లవి, కాల్ మాట్లాడుకుని వస్తాను. ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూనే ఉంటావేంటి? కొంచెం ఫోన్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. చాలా అర్జెంట్ కాలే, సారీ, ఏమనుకోకు. ఓకే, థ్యాంక్ యూ. హే కృష్ణ ముకుంద మురారి,
పాహిమాం పాహిమాం. అప్పట్లో శ్రీకృష్ణుడంటే అన్న ఎన్టీఆర్ గారు, ఇప్పట్లో శ్రీకృష్ణుడంటే మా అల్లుడే అన్నంత గొప్పగా గెటప్ నీకే కుదిరిందలుడు. అన్నగారితో నాకు పోలికేంటి మామా, మరీ కామెడీ కాకపోతేను. లేదలుడు, ఒక్క మీసం గెడ్డం తప్ప మొత్తం గెటప్ అదుర్స్. అల్లుడు, సాంగులో ఆ అమ్మాయి నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఇంకెవ్వరూ ఉండకూడదు. తనువులు రెండు ఒక్కటయ్యేలాగా బాగా జీవించండి క్యారెక్టర్లో. మామా, మరీ అంత ఇన్వాల్వ్మెంట్ అంటే కష్టం కదా మామా. అదే లేదలుడు, పెదాలు 4 2 కలిసిపోండి. మామా, నీకు దండం పెడతాను, నాకు ఏదో అయ్యేలా చేస్తున్నావు. ఏయ్, నువ్విప్పుడు డైరెక్టర్ కాదలుడు, ఆర్టిస్ట్వి. సో ఆర్టిస్ట్గా ఎలా చేయాలో ఆలోచించు. అలా అని నువ్వు ఎక్కువగా గ్యాస్ కొట్టకు మామా. అసలే ఆ అమ్మాయిని చూస్తే అమ్మో నాకు టెన్షన్గా ఉంది. నేను డైరెక్టర్గా యాక్షన్ చెప్తాను, అమ్మాయిని అస్సలు వదలొద్దు, గట్టిగా పట్టుకో. నేను కట్ చెప్పినా కానీ వదలొద్దు. ఏం చూసుకుంటావు చూసుకో. అల్లుడు, ఛాన్స్ ని సంపూర్ణంగా వాడుకో. మామా, ఇదంతా బానే ఉంది కానీ ఆ సోడా బుడ్డిది అనుష డ్రెస్ చూసి మధ్యలో క్యాన్సిల్ చేయదు కదా. అయితే ఒక పని చేస్తా అల్లుడు, ఒక నిద్ర మాత్ర ఏ జ్యూస్లోనో కలిపిచ్చేస్తా, అక్కడే మేకప్ రూమ్లోనే పడిపోతుంది. మామా, తను గోపికలా మన బ్యాక్గ్రౌండ్ లో చేస్తుంది, మర్చిపోయావా ఏంటి? సారీలో గోపికేంట్రా, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ అమ్మాయిని అవాయిడ్ చేసేద్దాం. వద్దు మామా, అలా చేస్తే మా అక్క ఏదని అనుష వెతుక్కుంటూ వెళ్తుంది, షూట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సర్లే, అయితే కెమెరామెన్కి చెప్పి ఆ అమ్మాయిని అవాయిడ్ చేయించేస్తా. ఇది బాగుంది మామా, కానీ తన నుంచి ఏ డిస్టర్బెన్స్ రాకుండా నువ్వే చూసుకోవాలి మామా. ఆ బాధ్యత మాత్రం నీదే. అలాగే ప్రభు, అటులనే కానిమ్ము. లెస్స పలికితివి మామా, లెస్స పలికితివి. ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళింది అనుష? హే కృష్ణ, ముకుంద, పరమాత్మ, ఇక్కడేం చేస్తున్నారు? అనుష ఇంకా రెడీ అవ్వలేదేంటి మామా? షూటింగ్ కి టైం అవుతుంది, ఫోన్ ఏమో ఎంగేజ్ వస్తుంది. అవును, ఇందాక మేకప్ మ్యాన్ కూడా ఫోన్ ఎంగేజ్ వస్తుందని చెప్పాడు. సర్లే, నేను వెళ్ళి చూస్తాను అల్లుడు. త్వరగా చూడు మామా. రాధా, ఈ కృష్ణుడిని వదిలి ఎటెళ్ళావు? రాధ టచ్ ఇవ్వాల్సింది, నువ్వు ఢీ కొట్టే వెంటే సోడా బుడ్డి. ఏంటండి, ఎప్పుడు చూసినా నాకే డాష్ ఇస్తారేంటి?
నేను అదే మాట అడుగుతున్నానండి. సరేలేండి, నాదే మిస్టేక్ అయింది. సారీ. అనుష కనిపించిందా? నేను తన కోసమే చూస్తున్నానండి. అర్జెంట్ ఫోన్ అని మాట్లాడడానికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. టైం దగ్గరికి వస్తుందండి, కొంచెం వెళ్ళి చూడండి. నేను కూడా వెళ్ళి వెతుకుతాను. చరణ్ గారు, కృష్ణుడి గెటప్ మీకు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తొలి పరువం కురిసిందని మురిసిందా మోహం, మనసెరిగి మసలంటూ పిలిచిందా, తడబాటులు పొరపాటుగా తడిమిందా దేహం, తన కోకిలి బిగువులని చూపిందా. ఈ మలుపు ఎటువైపో తెలుపదుగా కాలం, ఈ పదముల పరుగులకు ప్రేమే కథ గమ్యం. తనమే తన పరమై కలిసి ఇలా కదిలే, ఇది వరమై కలవరమై పసి పసి వయసుల మనసుల తొలి పరువం కురిసిందని మురిసిందా మోహం, మనసెరిగి మసలంటూ పిలిచిందా. తొలి పరువం కురిసిందని మురిసిందా మోహం, మనసెరిగి మసలంటూ పిలిచిందా. సైరో సైరా, సైరో సైరా, సైరో సైరా, సైరో సైరా, థ్యాంక్స్. సైరా, ఇట్స్ ఓకేనండి. సరసర సరసర, సైరో సైరా, సైరో సైరా, సైరో సైరా, సరసర సరసర సరసర. అనుష, ఏమైపోయావే? ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, మనిషి కనిపించట్లేదు. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారే. పల్లవి పల్లవి, అనుష ఎక్కడా? ఇంకా రెడీ అవ్వలేదు. అక్కడ షూటింగ్కి టైం అవుతుంది. ఇంకా లేట్ ఏంటి? నేను అనుష కోసమే చూస్తున్నానండి. ఆ? తను ఇక్కడే ఎక్కడో ఫోన్ మాట్లాడుతుందండి. ఆ, ఇంపార్టెంట్ కాల్ అనుకుంటా. ఇంకా మాట్లాడుతూనే ఉంది. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఓకే ఓకే, తొందరగా అనుషని ఈ డ్రెస్ వేసుకుని రమ్మని చెప్పండి. మ్, ఫాస్ట్గా వచ్చేయమనండి. వెయిట్ చేస్తుంటాను. మ్. అందర్నీ టెన్షన్ పెడుతున్నావు కదే.
ఇదెక్కడుందో ఏంటో. దేవుడా, టైంకి అన్నీ ఇలా ఇబ్బంది పెడుతున్నాయేంటి? దొరికావు పల్లవి. పల్లవి ఆగు. అయ్యయ్యో, చీర చిరిగిపోయిందే, ఇప్పుడెలా? గోపికగా ఎలా చేస్తావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.